అలాగే ఈ రెండు పార్టీ ముఖ్యులకు తెలియజేస్తున్నారు. రామ్ గోపాల్ గారు, రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ టూర్కి కారణాలు ఏంటి అనేది మూడు పార్టీల వర్షన్ విన్నారు. ఎందుకు వచ్చారు, ఏమి ఇచ్చారు, ఏం జరుగుతోంది, దాని మీద బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి విమర్శలు ఇస్తుంది, ఇవన్నీ విన్నారు. బట్ మీ అనాలిసిస్ ప్రకారం సరే 36 సార్లు పోయినా 46 సార్లు పోయినా ఒక ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిని కలవడంలో తప్పేమీ లేదు. కానీ ఎంతవరకు అవుట్పుట్ వస్తుంది, నిజంగా కేంద్రం నుంచి ఎంతవరకు సహకారం వస్తుంది, అవి ఇక్కడ రాష్ట్రంలో ఎంతవరకు ప్రయోజనాలు చేకూరుతున్నాయి, ఇవన్నీ కూడా చర్చించాల్సిన విషయం పార్టీల పరంగా వాళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ. బట్ మీ అనాలిసిస్ ప్రకారం దీని నిజంగా ఏం జరుగుతుంది ఈ విషయాలు? ముందుగా మీకు యోయో టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు, నాయుడు గారికి, రామ్మూర్తి గారికి, రాములు గారికి శుభ సాయంత్రం. ఇప్పుడు పాలిటిక్స్ అంటే రాజకీయం అంటే రాజుల కయ్యం. రాజకీయం అసలు పదం ఏంటంటే రాజుల కయ్యం పోయి కియ్యమైంది. అది ఎంతసేపు రాజులు కయ్యంలో ఆడతారు తప్ప వాళ్ళు రాజుల కయ్యమే. అది రాజకీయంగా అంటేనే రాజుల కయ్యం. వీళ్ళు కయ్యం పెట్టుకోవడానికి రెడీ ఉంటారు. ఏదో ఒకటి నువ్వు నేను నిన్నంట అన్నది తెరసాటుకు ఏం మాట్లాడుకున్నావు అనేది జనం తెలియదు. ఇక్కడ అయితే యాక్చువల్గా ఇక్కడ ఏదైతుందో రేవంత్ రెడ్డి పోవడంలో 1% కూడా తప్పు కాదు. బీఆర్ఎస్ గతంలో పోయింది కలిసింది అన్నది వాళ్ళకి ఏదో పీకల మీదకి వచ్చిన దానికే పోయి కలిసారు తప్ప వాళ్ళ పార్టీ హెడ్ క్వార్టర్ అది కాదు. నేషనల్ పార్టీ హెడ్ క్వార్టర్ ఢిల్లీ. రేవంత్ రెడ్డి సీఎం. వాళ్ళకున్నే 3 ముఖ్యమంత్రులు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. ఇవి వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నా కానీ వాళ్ళని గట్టెక్కేయాల్సిన బాధ్యత ఈ 2 రాష్ట్రాల భుజాల మీద. వాళ్ళు ఏమంటారు దాన్ని వలపల దాపల అంటారు. వినరా? కుడి ఓగలు, ఎడమ ఓగలు. అది ఖచ్చితంగా అది డిపెండ్ అయి ఉన్నది. ఇప్పుడు నేషనల్ లెవెల్లో వాళ్ళకు వేరే సోర్సెస్ లేవు కాబట్టి ఈ 2 రాష్ట్రాల మీద డెఫినెట్గా డిపెండ్ అయి ఉంటారు. అందులో తప్పు పట్టడానికి ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు కాస్ట్లీ అఫేర్ అయిపోయింది. ఒక రాజకీయం నడిపేయాలంటే ముందట్లాగా ఏదో ఖాళీ ఇప్పుడు గుమ్మడి నరసేనో లేకపోతే వావిలాల్ గోపాలకృష్ణ లాగానో తర్వాత ఎవరు మన నవీన్ పట్నాయక్ లాగానో లేదు ఇక్కడ పరిస్థితి. ఇక్కడ డబ్బులతోనే ప్రమేయము. చదువుకున్న గ్రాడ్యుయేట్లు కూడా గాడిదల్లాగా పైసలకు అమ్ముడు పోతున్నారు. వినరా? ఇది గత ఇక్కడ హైదరాబాద్ లోకల్ అది మా మున్సిపల్ మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో 10,000 15,000 తీసుకున్నారు. ఏ పార్టీ అని చెప్పాల్సుకున్నా కానీ అటువంటి పరిస్థితులల్లో రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిన దాంట్లో వీళ్ళు ఎంతసేపు ప్రతి పార్టీ నెగిటివ్ ఆలోచనకు పక్క పెట్టాలి. పోయిన దాంట్లో పాజిటివ్ ఆలోచనల ఎంత మట్టుకు వచ్చింది ఏమన్నది వీళ్ళు ప్రశ్నించాలి. అంతేగాని వాళ్ళ మీద దుమారం లేపి దుమ్ము పోసడు కాదు. ఇప్పుడు మెట్రో సెకండ్ ఫేజు అది పోవాల్సిందే, వాళ్ళు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఇక్కడ కాదు కదా, మొత్తం భారతదేశం మొత్తంలో కూడా అన్ని రాష్ట్రాలలో అన్ని మెట్రో నగరాలలో మెట్రో ఎక్స్పాన్షన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. తర్వాత ట్రిపుల్ ఆర్తో మీద పెద్ద ఇప్పుడు ఒరిగింది లేదు, చేసింది లేదు. ట్రిపుల్ ఆర్తో పెద్ద ప్రజలకు ఒరిగేది ఏమి ఉండదు. కాకపోతే లోకల్ ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ భూమి వస్తుంది ఒకటి, ఆ పక్క పంట ఏదైనా బిజినెస్ సెంటర్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఉండొచ్చు. ఇవి ఉన్న ఓఆర్ఆర్ఏ ఇంకా ఇన్కంప్లీట్ ఉన్నది ఏరియా సరౌండింగ్. ట్రిపుల్ ఆర్లో పోయి చేసినాక ట్రిపుల్ ఆర్లో ఒకటి బెస్ట్. కాకపోతే హైదరాబాద్ పొల్యూషన్ తగ్గించడానికి ట్రిపుల్ ఆర్ వెనక్కి వస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద ట్రక్కులు 100 టన్నులు 50 టన్నులు 70 టన్నుల ట్రక్కులు ఏదైతే ఉందో మొత్తం ట్రిపుల్ ఆర్కి వెళ్ళి బాంబే టు వైజాగ్ కానీ లేకపోతే ఎటువైపు కూడా బెంగళూరు పోయేది కూడా హైదరాబాద్ రాకుండా హైదరాబాద్లో పొల్యూషన్ తగ్గే ఆస్కారం ఉంది. తర్వాత ట్రిపుల్ ఆర్ రైల్వే కంటే ముందు రేవంత్ రెడ్డి గారు ఓఆర్ఆర్ రైల్వే ఫస్ట్ కంప్లీట్ చేయాలి. మెట్రో రైల్వే ఓఆర్ఆర్కు మొదలు ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ రైల్వే ప్రాజెక్ట్ టేకప్ చేస్తే మంచిది. ట్రిపుల్ ఆర్తో జనాలకు ఏం ఒరుగుతుంది? వాళ్ళు అవతల తిరిగేటోళ్ళు తప్ప సిటీకి వచ్చేటోళ్ళకి ఏమో ఉండదు కదా. ఇది కూడా ఎట్లా చేయాలి? ఓఆర్ఆర్ మెట్రో రైల్వేను చేసుకుంటూ మెట్రో అంటే పిల్లర్స్ మీద కాకుండా ఏదైనా గ్రౌండ్ లెవెల్లో కూడా రైల్వే చేయవచ్చు. అవసరం ఉన్న కాడ అండర్ బ్రిడ్జ్లు అండర్ పాస్లాగా ఉంటాయి. ఇక్కడ ఓఆర్ఆర్ రైల్వే మెట్రో రైల్వే వేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఇంత దేశాలు తిరిగి వస్తున్నారు కదా. వీళ్ళకి తెలుసా ఆక్లాండ్ సిటీ 200 కిలోమీటర్ల లెంత్. కర్నూలు టు హైదరాబాద్ ఎంత ఉందో ఆక్లాండ్ సిటీ అంత ఉంటుంది. దాంట్లో వాళ్ళు ఏం చేసారు? మొత్తం మోటార్ వేస్ వేసారు అన్నట్టు. నాన్ స్టాప్ పోతుంది బండి ఎప్పుడే కానీ. సెంట్రల్ సిటీలోకి వెళ్ళి ఆక్లాండ్లోకి వెళ్ళి సెంట్రల్ సిటీలోకి వెళ్ళి నాన్ స్టాప్ పోతుంది. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఆ టైప్లో ప్లాన్ చేసి ఏదైతే ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే టైప్లో వేయాలి. ఇప్పుడు పూనా ముంబై వేసింది కదా, ఆ రకంలో వేసిన తర్వాత దానికి ఈ లింకులు కలిపిన తర్వాత సిటీ ప్రాబ్లం చాలా పోతుంది. సిటీ ట్రిపుల్ ఆర్ ఓఆర్ఆర్ మెట్రో రైలు ఈ రకంగా చేయాలి. దాని మీద డిస్కస్ చేయాలి. వీళ్ళకి మన మేధావులు మహా ఇంజనీర్లు ఎట్లున్నారంటే
ఇవాళ బ్రిడ్జ్ కట్టినా బిల్డింగ్ కట్టినా ఏడాదికో 2 నెలలకో ముళ్ళకొతుంది. 425 ఏళ్ళ కింద కట్టిన చార్మినార్ గులది, గోల్కొండ కోట గులది, ఆర్ట్స్ కాలేజ్ గులది, మూసీ రివర్ రిటైనింగ్ వాల్ గులది. కానీ మన ఇంజనీర్లు కట్టే గొప్పతనం ఏంటంటే ఇవాళ కడితే దానికి శాశ్వతం అన్నది లేకుండా పోతుంది, క్వాలిటీ ఎక్కడ అనేది తెలియదు. తర్వాత మూసీ క్లీనింగ్ అన్న దాని మీద కరెక్టే, అడగడంలో తప్పలేదు. రేవంత్ రెడ్డి గారు పోయారు మూసీ క్లీనింగ్లో డబ్బులు అడిగినా సమంజసం 50-55 కిలోమీటర్లు పొల్యూషన్ పోవాలి, దాన్ని కంట్రోల్ చేయాలంటే మొట్టమొదటిలో వీళ్ళు సోరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మూసీకి లెఫ్ట్ రైట్ ఎస్టీపీలు ఎస్టాబ్లిష్ చేయాలి, అది పక్క పెట్టేశారు. ఇక తర్వాత 5వ సెమీ కండక్టర్ యూనిట్ అడిగారు, దాంతో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రెవెన్యూ వస్తుంది. కాబట్టి సెమీ కండక్టర్ యూనిట్ వీళ్ళు అనుకున్నంత ఈజీ కాదు, చాలా పొల్యూటెడ్ అది. వాటర్ బ్రహ్మాండమైన పొల్యూషన్ వస్తుంది, అది రాకపోవడమే మంచిది. వచ్చినంత మాత్రం ఒరిగేది ఏముండదు, ఎంప్లాయ్మెంట్ కంటే ఎక్కువ దాంతో డ్యామేజ్ ఎక్కువ ఉంటాయి. ఇకపోతే ఇప్పుడు వీళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్లో ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవడంలో తప్పెందుకవుతుంది? వీళ్ళు ఎవరు కుర్చీలు వ్యక్తులు నామమాత్రులు 5 ఏళ్ళ దాకా ఎవరు ఉంటారు అనే విషయం వేరు కదా. కుర్చీ ఏంటంటే ఇవ్వడం తీసుకుని అదొక స్టేషన్ లాగా, అది దాని మీద వెల్ఫేర్ స్కీమ్లో పోతారు. తర్వాత ఢిల్లీ ఫ్రీక్వెంట్గా పోయినరు, అది అన్నది ఫ్రీక్వెంట్గా పోతే తప్పేమున్నది? అది ఇప్పుడే కాదు కదా, గత చరిత్రలో దాదాపు ఉన్న 18 మంది ముఖ్యమంత్రులలో ఎంతోమంది ఢిల్లీ అప్ అండ్ డౌన్ 6 నెలలకు ఒక ముఖ్యమంత్రి దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏం తేవడం అన్నది ఇచ్చేటోడు. ఇప్పుడు మనం గుళ్ళకి పోతాం, కోరిన వరం వల్ల దేవుడు ఇయ్యాడు కదా. బుద్ధి కొడితే దేవుడు వరం ఇచ్చినా పూజారి అడ్డు తగులుతాడు అన్నట్టు. ఈవెన్ కొబ్బరికాయ కాదు, పువ్వు ఇవ్వడానికి కూడా పూజారికి ధైర్యం రాదు. అది ప్రైమ్ మినిస్టర్ అలా. ఇక్కడ స్టేట్ ఫండ్స్ కోసం అన్నది నేనేమంటున్నాను, నరసింహారాయుడు గారికి బీజేపీకి ఒకటే సజెషన్. 8 మంది 17 ఇట్లా ఒకటి ఎంఐఎం ఓల్డ్ సీట్ పక్క పెడితే 16 మందిలో 8 మంది ఎంపీలు ఉన్నారంటే 56 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి, దాదాపు సగం. వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు అరగకముందే రేపు వాళ్ళ అధికారం కోరుకునే ముందు మేము ఇవి చేయగలుగుతాం అన్నది వీళ్ళు ఈ 56 అసెంబ్లీ నియోజకవర్గాలలో వీళ్ళు ఎక్సర్సైజ్ చేసుకొని ఈ 8 మంది ఎంపీలు కాన్సన్ట్రేట్ చేసి దాని మీద డెవలప్మెంట్ చేసి వీళ్ళు డే టు డే ఏం చేస్తున్నాం అన్నది వీళ్ళు ఇంకా 4 ఏళ్ళు, 1 సంవత్సరం అయిపోయింది, 3.5 ఏళ్ళు ఉంటుంది, 3 ఏళ్ళు అనుకోర్రి. చారణ అయిపోయింది, బార్ల మిగతా చారణ అప్పటికి ఎలక్షన్ ఉంటుంది, మధ్యాహ్నం ఆటాన ఉండదు, 50% ఈ 3 ఏళ్ళల్లో వీళ్ళు ఖచ్చితంగా ఏమన్నది వీళ్ళ కాన్సన్ట్రేట్ చేసుకోవాలి బీజేపీ వాళ్ళ ప్లానింగ్లో. అది చేసుకున్న తర్వాత వాళ్ళు ఫండ్స్ తేవడానికి ప్రయత్నం చేయాలి. ఇక మేము ఇచ్చినాము అని చెప్పడం కాదు, ప్రతి ఫండ్స్ కూడా వీళ్ళు ఏదైతే ఉందో పబ్లిసిటీ ఇంపార్టెంట్ ఇచ్చిందానికి మేము ఇది ఇచ్చినామని చెప్పాలి. ఇక పోతే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి అన్నది మీద ఏం లేదు, ఎంతసేపు ఎవరి దగ్గర కత్తి ఉంటే వాళ్ళ దగ్గర పోయి కాళ్ళు పట్టుకుంటారు, అయ్యా నరకకరా నాయన అని చెప్పేసి విన్నారా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే కవిత లిక్కర్ స్కామ్లో పోయింది. అంతకుముందు బండి సంజయ్ దించడానికి ఇదే కేటీఆర్ స్వయంగా అమిత్ షాని కలిసిండు. కలిసినాక వారం రోజులకే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఊడిపోయింది. వీళ్ళు పోలు అన్నదాని మీద ఒకటి. తర్వాత ఇక అది మనీ మైండెడ్ అన్న కాడ ఇప్పుడు ఏమైపోయింది, డబ్బులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర విపరీతం వస్తున్నాయి. అది పాపం కాంగ్రెస్ ఏదైతే ఉందో జీఎస్టీ బిల్లు తయారు చేసి అన్ని పెట్టి ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళు పోయారు, వీళ్ళు రాగానే రెడీమేడ్ రాగానే పెట్టేసారు. దాంతో రకరకాలు మాట్లాడిన జనాలు ఇప్పుడు జీఎస్టీతో విపరీతం పైసలు వస్తున్నాయి. గవర్నమెంట్ పర్చేజ్ ఇప్పుడు జీడిపి పెరిగింది, ప్రజల దగ్గర పర్చేజ్ కెపాసిటీ పెరిగింది, ఫండ్స్ వస్తున్నాయి. వాళ్ళు కూడా అడుగులు అప్పులు చేస్తున్నారు. 150 లక్షల కోట్ల మొత్తానికి ఏదైతే ఉందో వాళ్ళు చెయ్యండి కాదు కదా, హైవేస్ కానీ ఫండ్స్ కానీ ఏదైనా చేస్తారు, అభివృద్ధి ఎయిర్పోర్ట్స్ కానీ ఇవాళ బ్రహ్మాండమైన డెవలప్మెంట్లో వాళ్ళు పోతున్నారు. దానికి వీళ్ళు తప్పు పట్టడం లేదు. ఇంకొకటి ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే బీఆర్ఎస్ గతంలో వీళ్ళు ఇదే మోడీ గవర్నమెంట్ 10 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా, ఆయన కలిసిన దాఖలాలు లేవు. మంత్రానికి ఏమంటారు చూడు, బిచ్చానికి వచ్చి అంపిల్ గారిస్తే ఎవడేస్తాడు దానం, భిక్షానికి వచ్చి అంపిల్ గారిస్తే దానం వేయరు కదా ఎవడే. కానీ అయ్యా అప్ప అంటేనే జర చూడమ్మా కడుపు మండుతుందంటే వాడిని ఇస్తాడు. ఈయన పోయి కలిసినంత మాత్రాన తప్పు పట్టడం లేదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో పోయినప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ దుమ్మెత్తిపోవడం అది సమంజసం కాదు. ఇకపోతే నెక్స్ట్ మాట్లాడదాం. సో రాములు గారు